భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి PSLV C-60 ప్రయోగవాహక నౌక నిన్న రాత్రి 10 గంటల 15 సెకండ్లకు నిప్పులు చిమ్ముతూ స్పేస్ డాక్స్ మిషనింగ్లోకి దూసుకువెళ్లింది. మొదట సోమవారం రాత్రి 9 గంటల 58 నిమిషాలకు అనుకున్న అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా 10 గంటల 15 సెకండ్లకు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగం. స్పేస్ క్రాఫ్ట్ను డాకింగ్ అన్డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీ అభివృద్ధి ప్రదర్శన స్పేస్ డాక్స్ మిషన్ ప్రధాన లక్ష్యంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. PSLV ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ టార్గెట్ చేజర్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో స్పష్టం చేసింది. భారత్ నిర్మించనున్న సొంత అంతరిక్ష కేంద్రానికి స్పేస్ డాక్స్ ప్రయోగం తొలి అడుగు కానుంది. రోదసీలో భిన్న వ్యోమ నౌకల మధ్య వ్యోమగాములు సరుకులను మార్పిడి చేసుకోవడానికి డాకింగ్ పరిజ్ఞానం వీలు కల్పిస్తుంది. భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్కు ఇది ఉపయోగపడుతుంది. సహజ వనరుల పర్యవేక్షణ, పచ్చదనంపై అధ్యయనాలు, రోదసీలో ఎదురయ్యే రేడియో ధార్మికత అధ్యయనానికి డేటా ఉపయోగపడుతుంది. కక్షలోని ఉపగ్రహాలకు మరమ్మతులు, ఇంధనం నింపటం, ఆధునీకరణకు ఈ డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆ శాటిలైట్ల జీవితకాలం పెరుగుతుంది. భవిష్యత్తులో మరింత పెద్ద వ్యవస్థలతో డాకింగ్ ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది. First is separated. Shar and Port Blair stations tracking currently. Second stage separated. इसमें कुल 7.6 टन का ठोस नोदक approximately for 125 seconds. Third stage separated. 3 मीटर की हो जाएगी. तब अंतिम में दोनों अंतरिक्ष यान एक दूसरे से जुड़ जाएंगे. इसे हम डॉकिंग कहते हैं. की हैं SpaceX B and SpaceX A satellites are separated. PSLV C-60 SpaceX mission is accomplished with respect to SpaceX A and B satellites. POEM operations will continue. Undocking